నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మెగా వార్నింగ్. హీరో శివాజీ మాట్లాడిన మాటలు, ఆయన ఇచ్చిన సందేశాలు ఈరోజు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. శివాజీని టార్గెట్గా విపరీతంగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే హీరో శివాజీ ఒకప్పుడు మంచి హీరో, ప్రజల్లో ఆదరణ ఉంది, అభిమానులు కూడా ఆయన పెంచుకున్నాడు. తర్వాత కాలంలో ఏంటంటే ఆయనకి అంతగా పెద్ద క్యారెక్టర్ లేకపోవడమో, లేకపోతే ఆయనకి తగ్గ క్యారెక్టర్లు పడకపోవడం, ఈ నేపథ్యంలో ఆయన కొద్దిగా సైలెంట్ అయ్యాడు. టీవీల్లో కనిపించడం, కొన్ని అంశాల మీద మాట్లాడడం, దేని మీదైనా సరే ఆయన ఎవరినైనా అటాక్ చేసే విధంగా ఆయన స్పీచ్లు ఇవ్వడం, ఈ రకంగా మనం చూసాం. సరే, మొన్న కోర్టు సినిమా అప్పటి నుంచి కూడా ఆయన మంగపతి మంచి హిట్ అయ్యింది. మళ్ళీ శివాజీ వచ్చారనుకున్నారు. ఏదో ఇప్పుడు దండోరా సినిమా ఒకటి ఉంది, అది కూడా ఓకే, శివాజీ బాగా చేశాడు అనుకున్నాను. ఇలాంటి టైంలో ఆ దండోరా ఈవెంట్లో శివాజీ మాట్లాడిన మాటలు, దీని మీద అందరూ కూడా టార్గెట్ చేస్తున్నారు. డ్రెస్సుల గురించి నువ్వు ఎలా మాట్లాడతావు? వాళ్ళకి స్వేచ్ఛ లేదా? వాళ్ళకి నచ్చిన బట్టలు, వాళ్ళకి కంఫర్ట్గా ఉండే బట్టలు వాళ్ళు వేసుకుంటారు. నీకేంటి నొప్పి, నీకేంటి బాధ? ఇది కొంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలా చెప్పడంలో తప్పలేదు. ఒక్క విషయం అండి, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు జీవితంలో. మనం ఎవరిని పెంచి పోషించట్లేదు. మన బతుకులు మనం సజావుగా బతికితే చాలు. ఇది చాలామంది నేర్చుకోవాల్సింది, మాట్లాడవలసింది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వాళ్ళని ఓకే, మహిళలు ఆ రకంగా షార్ట్స్ వేసుకోకండి, లేకపోతే టీ షర్ట్లు వేసుకోకండి, వేరే రకంగా వేసుకోకండి, మీరు సాంప్రదాయబద్ధంగా చీరే కట్టుకుంటూ వెళ్ళండి అంటున్నారు. రైట్, ఓకే, మంచిదే అనుకుందాం. సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుంటూ వెళ్ళమందాం. మరి పురుషులు ఏ రకంగా వెళ్ళాలి? షార్ట్లు వేసుకుని తిరగొచ్చా? టీ షర్ట్లు వేసుకుని తిరగొచ్చా? షర్ట్ తిప్పుకుని తిరగొచ్చా? లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా ఎలా నచ్చితే వాళ్ళు తిరగొచ్చా? ఎందుకు? మరి వాళ్ళకి కూడా ఆంక్షలు పెడదాం. లుంగీ కట్టుకోవాలి, పైజామా వేసుకోవాలి, వాళ్ళకి షార్ట్లు వద్దు కదా. ఏంటి డిఫరెన్సు పురుషులకి స్త్రీలకి? అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉండకూడదా? వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూసుకోకూడదా? సరే, మనం చూసే చూపుని బట్టి ఉంటుంది. ఎదటివారి గురించి, ఎదటివారి అవయవాల గురించో, లేకపోతే వేరే దాని గురించో అది పురుషులకు ఒక రకమైనది, స్త్రీలు ఒక రకంగా ఉంటుంది. అది సృష్టి. సో దాన్ని మనం చూసే చూపుల్లో ఉంటుంది, కానీ వేసుకుంటే బట్టల్లో ఏముంటుందండి? ఎందుకు అనవసరమైన వివాదాస్పద వ్యాఖ్యలకి? ఇప్పుడు సినిమాల్లో ఉన్నప్పుడు ఈ డ్రెస్లో వేసుకోవాలి, ఈ చీర కట్టుకుని నటించాలంటే అవుతుందా? మీరు చాలా సినిమాల్లో చూశారు కదా. ఇంక సినిమాల్లో చేస్తే ఏంటి, బయట చేస్తే ఏంటి? ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? అది రీలు, ఇది రియల్. అక్కడ నటిస్తున్నారు డబ్బుల కోసం, ఇక్కడ వీళ్ళు కంఫర్ట్ల కోసం వీళ్ళు నచ్చింది వాడతారు. సరే, చీర కట్టుకుంటే మానభంగాలు చేయడం ఆగిపోతున్నాయా? లేకపోతే ఇలాగ చేస్తేనే మానభంగాలు చేస్తున్నారా? వేలుకు వేలు, వేలుకి వేలు. ఈ సంవత్సరంలోనే 26,000, 27,000 మానభంగాలు జరిగినాయి. చిన్నపిల్లలని కూడా చూడలేదు. మనం చూసే చూపుని పెట్టి ఉంటుంది అనడానికి ప్రధాన కారణం ఇదే. మగవాళ్ళు కూడా లాల్చీ పైజామా వేసుకోవాలి, లుంగీ కట్టుకోవాలి, షర్ట్ వేసుకోవాలి, వాళ్ళని కూడా షార్ట్లు వేసుకోకూడదు. ఇలా చెప్పే హక్కు ఎవరికి ఉంది? ఎవరికి చెప్తారు? లేకపోతే బురకాలు వేసుకోలేదు కదా అని చెప్పి వేల మందిని చంపేసిన ఆ సంస్కృతిని మనం అడాప్ట్ చేసుకుందామా? లేకపోతే 9 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి మొన్న ఒక దేశం వాళ్ళు కూడా ఒక ప్రకటన చేశారు. అది ఆదర్శంగా తీసుకుందామా? దీనిపై మెగా బ్రదర్ నాగబాబు గారు మరొక్కసారి తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు. మహిళల డ్రెస్సులపై కామెంట్. సోషల్ మీడియాలో మళ్ళీ రచ్చరచ్చ. శివాజీ మాట్లాడిన మాట, నాగబాబు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. వివాదం, జనం బాక్స్ ఆఫీసులతో బ్లాక్ బస్టర్. డ్రెస్సులు తప్పు కాదు, దృష్టికోణాల్లో డేంజర్ అన్న నాగబాబు డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్. శివాజీ కామెంట్ చర్చకు దారితీయగా నాగబాబు స్పందనతో వివాదం హాట్ టాపిక్గా మారింది. ఆ చిచ్చును మీడియా స్క్రీన్పై పెద్ద అగ్నిగుండంగా రాజేసింది. నేను రాజకీయ నేతగా కాదు, సినీ వ్యక్తిగా కాదు, ఒక సాధారణ భారతీయుడిగా మాట్లాడుతున్నానంటూ నాగబాబు కామెంట్. శివాజీని టార్గెట్ చేస్తున్నా అనుకుంటే పొరపాటు, మీ అభిప్రాయం మార్చలేను అంటూ నాగబాబు సెటరికల్ కౌంటర్. నాగబాబు ఏ రకంగా మాట్లాడతారు వేరే చెప్పాల్సిన లేదు. ఆయన మాటలే నెమ్మదిగా అలాగే దిగిపోయినట్టు ఉంటుంది. ఆ రకంగా దింపుతాడు ఆయన. అలాగే దింపాడు. ఇక మహిళల డ్రెస్సులు కాదు, మగవారి మైండ్ సెట్ సమస్య. ఆడవాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. అది పురుష ఆలోచనల భారమేనన్న నాగబాబు. సమాజం పురుషాధిక్యం నుంచి బయటకు వచ్చిందని అనుకుంటున్నప్పుడు ఈ రకంగా శివాజీ మాటలు పాతకాలపు ఆలోచనలనే బయట పెడుతున్నాయి. మహిళలపై దాడులు వారు వేసుకున్న దుస్తుల వల్ల కాదు, కొందరు మగవాళ్ళలో ఉన్న
వైల్డెస్ వల్ల ఈ రకంగా అవుతున్నది. ఇందాకే నేను చెప్పాను, ఆ రకంగా ఆగిపోతున్నాయా? చీరలు కట్టుకుంటే మానభంగాలు చేయడం మానేస్తున్నారా? సో మెగా బ్రదర్ కూడా అదే చెప్తున్నాడు. ఇక ఫ్యాషన్ మారుతుంది, దేశం మారుతుంది, కానీ కొందరు మైండ్ సెట్ మాత్రం స్టోన్ ఏజ్లోనే ఉండిపోతుంది. ఇక వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు. ఆ హక్కు దుస్తులపై ఆధారపడి ఉండదు. ఫ్యాషన్ రోజుకో రూపం, కాలం రోజుకో పాఠం. కానీ కొందరి మగవారి మైండ్ మాత్రం ఎంత దారుణంగా ఉందంటే ఈ రకంగానే ఉంటుందని నాగబాబు సెటైలు. ఇక కుటుంబ విలువలతో నాగబాబు పంచు. ప్రతి ఆడపిల్లను మీ ఇంటి మహాలక్ష్మిలాగా చూడండి అంటూ క్లాసిక్ డైలాగ్. మహిళలకు కూడా మగవారిలాగే స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఈ లైన్ నేటికి చాలామందికి అర్థం కావటం లేదని నాగబాబు హితబాబు. ఆ బయట కూడా ఉంది, ఆ బయట కూడా మనం వినొచ్చు. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళ్తుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారనే మాట్లాడే ఆడవాళ్ళు తప్ప ఇన్నరగా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి, మీరు ఎప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలని బతకనేయండి. ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి? ఏ వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు లేదా? సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి ఒక్కరి ఇవ్వదు, ఆడ కానీ మగ కానీ. అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు, ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు. అంటే మోస్ట్ ఇన్సెక్యూర్ ప్రపంచంలోని ఇంకా మనం ఉన్నాం. ఈ చాదస్తపు మెంటాలిటీ ఉన్నటువంటి మగ వెధవులకి, ఇలాంటి ఆలోచించే సన్నాసులకి, అలాగే ఇలాగా దాన్ని సపోర్ట్ చేసే పిచ్చి వాళ్ళు ఆడవాళ్ళు, ఆ మగవాళ్ళ యొక్క అణిచివేతకు గురైతున్న ఆడవాళ్ళు మాట్లాడే మాటలకి మీరు ఎదురించి మాట్లాడమ్మా. ఇక మహిళల గౌరవంపై వ్యాఖ్యలు చట్టానికి వ్యతిరేకం, మనుష్యత్వానికైనా అవమానం. మీరు ఇష్టమైన దుస్తులు వేసుకోండి, కానీ మీ రక్షణ విషయంలో జాగ్రత్తలు మాత్రం మినహాయింపు లేదు. ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే అవసరాన్ని మళ్ళీ గుర్తు చేసిన నాగబాబు. మహిళలను అవమానించిన వారు చరిత్రలోనైనా సమాజంలోనైనా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు, వాళ్ళు బాగుపడలేదు. మహిళల్ని ఏదన్నా అన్నా లేకపోతే ఏదన్నా చేసినా ఆ రోజు చరిత్ర నుంచి ఇప్పటి వరకు కూడా బాగుపడిన సందర్భాలు లేవు. ఇక మహిళలకు అండగా ఉండడం అది రాజకీయ రంగు కాదు, మనిషి ధర్మం. సోషల్ మీడియాలో నాగబాబు వీడియో వైరల్ చేసి పడేస్తున్నది. ఇప్పుడు ఆ వీడియో చూడండి ఒకసారి. ఇది నాగబాబు కామెంట్స్. ఇక మహిళా స్వేచ్ఛపై మాట్లాడితేనే సమాజంలో ముఖం కనిపిస్తుంది. ఈ విషయాన్ని శివాజీ కామెంట్స్ వివాదం క్లారిటీ ఇచ్చింది. మహిళా భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛలపై చర్చను మళ్ళీ ముందుకు తెచ్చింది. ఒకరి మీద ఒకరు మన పని మనం చేసుకుని వెళ్ళిపోతే ఉత్తమంగా ఉంటుంది. మన ఇంట్లో ఎవరింట్లో పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళు సేఫ్గా ఉండమనండి, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి చిన్నప్పటి నుంచి కూడా. మహిళలేంటి పురుషులేంటి ప్రతి ఒక్కరిని కూడా, మహిళా పురుషు తేడా ఏం లేదు. ఇప్పుడు ఇంకా పాతకాలంలోకి వెళ్ళి అలనాటి ఆ చరిత్రలనే మనం ఇంకా కథలుగా వినిపిద్దాము. అనవసరమైన ప్రస్తావనలు తీసుకొచ్చి దాన్ని రచ్చగా అదొక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసి జనాల మీదకి వదలడం అన్నది మంచిది కాదు. అది శివాజీ చేసినా, ఇంకొకరు చేసినా. సో ఇలాంటి వాటికి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంక దీన్నే పట్టుకుని లాగొద్దు. ఇంకొకరెవరో కూడా ఇలాంటి దుస్సాహసాలు చేయొద్దు. మహిళల మీద ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ డ్రెస్సుల గురించో లేకపోతే వాళ్ళు వాటి గురించి పాటల గురించో మాట్లాడే హక్కు ఎవరికి లేదు. మన ఇంట్లో తల్లి ఉంది, మన ఇంట్లో చెల్లి ఉంది, మన ఇంట్లో బెడ్ ఉంది. మన బిడ్డల్ని, మన తల్లిని
మన అక్కని కానీ మన చెల్లిని కానీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏమన్నా మనకి ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళతో డిస్కస్ చేయాలి. అంతేగాని బయట వాళ్ళ మీద వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మాట్లాడడం అన్నది ఇప్పుడు శివాజీకి ఏ రకంగా అటాక్ చేస్తున్నారో అదే జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త ఆచి తూచి మాట్లాడితే మంచిది ఎవరైనా.